హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో యూజువలీ చాలామంది బ్యాంకాక్కి షాపింగ్కి వస్తారని తెలుసు కదా మీకు. ఓన్లీ షాపింగ్కి చాలామంది కూడా వస్తారు. అయితే అలాంటిది ఈరోజు నేను మీకు ఒక మాల్ చూపించిపోతున్నాను. అయితే ఈ మధ్య చాలామందికి బ్రాండ్ పిచ్ ఎక్కువ అయిపోయింది కదా. అంటే ఓన్లీ బ్రాండెడ్వే వేసుకోవాలి, బ్రాండెడ్వే వాడాలని ఇదొకైతే, ఇంకొకరికి హై ఎండ్ లగ్జరీ బ్రాండ్సే వాడాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. బట్ అందరూ హై ఎండ్ ప్రోడక్ట్స్ కానీ హై ఎండ్ లగ్జరీ ఐటమ్స్ కానీ ఎఫోర్డ్ చేసుకోలేరు కదా. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ మధ్య అన్నిటికీ ఫేక్లు వచ్చేస్తున్నాయి. అంటే అన్ని ప్రోడక్ట్స్కి ఫస్ట్ కాపీలని, A1 ప్రోడక్ట్స్ అని, ఇమిటేషన్స్ అని వచ్చేస్తున్నాయి. ఎంత హై అండ్ లగ్జరీ తీసుకోండి, అది ఎన్ని లక్షల వస్తువైనా తీసుకోండి, వాటికైతే ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటిదే ఒక మాల్లోని ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిని మనకి చాలా అంటే చాలా చవకగా దొరుకుతాయి అన్నమాట. అన్ని హై అండ్ లగ్జరీ బ్రాండ్సే. వాటి యొక్క ఫస్ట్ కాపీస్, ఇమిటేషన్స్ అన్నీ డిట్టో అనమాట. ఎలా ఉంటాయంటే అసలు ఐటమ్స్ అన్నీ మనం ఒక్క రూపాయి డిఫరెన్స్ కూడా చెప్పలేమన్నమాట. అలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మీమ్స్ జోకులు వస్తున్నాయి కదా. యాడిడాస్ అంటే యాబిబస్ అని చెప్పి, పూమా అంటే పోమా అని, అలాంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో పదండి, మనమైతే ఫస్ట్ ఇదిగోటి ఇప్పుడు సయామ్ అనే స్టేషన్ దగ్గర దిగాం అనమాట, మెట్రో స్టేషన్ దగ్గర. అక్కడి నుంచి ఒక 10 minutes వాక్ అనమాట. ఎంబీకే మాల్కి వెళ్తున్నాము. ఆ మాల్ పేరు ఎంబీకే అనమాట. ఇక్కడ దొరకని ఫేక్ బ్రాండ్ అంటూ ఏముండదన్నమాట. ఏ లగ్జరీ బ్రాండ్ అయినా వాటికి అక్కడ అలాగ డూప్స్ దొరికేస్తాయి అనమాట. ఎంత హై అండ్ అయినా, అది ₹1,00,00,000 వస్తువు అయినా సరే వాటికి మనకి డూప్ దొరికేస్తుంది అనమాట. డిట్టో. ఇంకా మీరైతే అస్సలు డిఫరెన్స్ చెప్పలేరు. సీరియస్లీ ట్రస్ట్ మీ ఆన్ దిస్. నేను లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. మీరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్కి ఇక్కడ డూప్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. వాచ్లు అవనండి, బ్యాగ్లు, షూస్లు, ఏదంటే అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒరిజినల్స్ కూడా దొరుకుతాయి, కానీ అవన్నీ పెద్ద పెద్ద డిస్కౌంట్లు ఉంటాయి అన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Made in Italy. We bought it from Italy. And then go to bring Italy. He went to Italy to bring these shoes. Same. I want to show you a wow. Exactly same original. Yes. సీరియస్లీ నాకైతే నవ్వు అసలు ఆగట్లేదు. లోపల నుంచి అయితే ఎంత నవ్వుకుంటున్నానో నేనైతేను. వీడేమో సీరియస్గా నాకు ప్రూఫ్లు, బిల్లులు, ఈ ఒరిజినల్ గూచీ షూస్ అని నాకు చూపిస్తున్నాడు. నిజంగా గూచీ షోరూమ్కి వెళ్ళి ఆ షూస్ కొంటే ఎంత ఉంటాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వీడేమో 2400 బాత్ అని అంటున్నాడు. నాకు ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తాడంట. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ షూస్ ఉన్నాయంట వీడి దగ్గర. ఆఖరికి చూసారా, బ్యాగ్కి మ్యాచింగ్ షూస్ కూడా ఉన్నాయని చూపిస్తున్నాడు వాడు. ఇది ట్రైలర్ మాత్రమే. వీడియో ముందు పోతున్న కొద్దీ ఇంకా మీకు విచిత్రాలు చూపిస్తాను నేను. పెద్ద పెద్ద హై అండ్ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ మీకు కాపీస్ దొరుకుతాయి, ఇమిటేషన్స్ దొరుకుతాయి అన్నమాట. చూసారా, వాడు గూచీ షూస్, ఇంక వేరే ఏవేవో బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ స్టోర్లోని. అలాగే బ్యాగ్స్, బట్టలు, వాచ్లు అన్నీ మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆల్సో వీడియోని లైక్ చేయండి. ఇదిగో ఇక్కడ అన్ని ర్యాడో, రోలెక్స్లు, ఇంకా సెలబ్రిటీలు పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకునే వాళ్ళందరూ వాచ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాపీస్, ఇమిటేషన్స్, కొన్ని అయితే ఒరిజినల్స్ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు ఇలాగా. అలాగే చాలా బ్రాండ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. మీకు
ఎక్కడ దొరకని సరుకంతా ఇక్కడ దొరుకుతుందనమాట. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, ఇమిటేషన్ చూడండి, లూయి విటాన్ గానీ, కోచ్ గానీ, అసలు నాకైతే బ్రాండ్ పేర్లు కొన్ని నోటికి రావట్లేదు గానీ, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇదిగో చూస్తున్నారా, క్లోయి, హర్మిస్, ఇంకా అసలు చదువుకుంటూ పోతే పెద్ద పెద్ద లిస్టే ఉంది. ఆఖరికి ఇగో చూసారా, గూచి, ఇవేవేవో చాలా చాలా బ్రాండ్లన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ట్రస్ట్ మీ బట్టలు ఉన్నాయండి. అబ్బబ్బబ్బా, అసలు కాపీ కొట్టారు కదా బట్టలు. వామ్మో, ఇక్కడ జాకెట్స్ చూస్తున్నారా, ఒక్కొక్క జాకెట్ 1,00,000 పైన ఉంటుంది ఒరిజినల్ కానీ ఇక్కడ అన్నీ మనకి బిలో 10,000 to 15,000 బాత్ లోపలే వస్తాయి అన్నమాట. అంటే చూడండి, అలా ప్రింట్ దించేసారు, అసలు మీకు ఎటువంటి డిఫరెన్స్ తెలీదు నిజంగా. కానీ మీరు ఈ కొనుక్కొని జాకెట్లు బయటకు వేసుకొని వెళ్తే అది బ్రాండెడ్ అని అనుకోవాల్సింది, ఇంకా అంత ప్రింట్. చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొన్ని షాపుల్లో వీడియోలు ఫోటోలు తీనించట్లేదన్నమాట, అందుకే క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఇదిగో చుట్టూ ఈ సంతం చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుందన్నమాట అసలేంది. సో మొత్తం అక్కడ ఆపోజిట్ స్ట్రీట్ కనిపిస్తుంది కదా, అదంతా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ వీటిని కాపీస్ అని A1 కాపీసో 7Aయో ఏమంటారో తెలియదు, అన్నీ అవే అన్నమాట. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్వే. చూస్తున్నారుగా, టీషర్ట్ అని, షూస్ అని, ఇంకా దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు ఇక్కడ. ఇంకొకటి, వీడియోని స్కిప్ చేయకండి అండ్ ఆల్సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఒరిజినల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోని. మంచి మంచి షూస్ చూపిస్తాను నేను, కలెక్షన్ కానీ ఇందులోని ఒరిజినల్స్ కూడా. ఇక్కడ ఏంటంటే కొన్ని షాప్స్లోని మీకు క్లియరెన్స్ సేల్ అని, ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్ అని పెడతారనమాట. మంచి మంచి ఆఫర్లోని మంచి షూస్, బ్యాగ్స్ కానీ అవన్నీ దొరుకుతాయి అనమాట. అవి కూడా నేను చూపిస్తాను. ప్లీజ్ అసలు ఫార్వర్డ్ కానీ స్కిప్ కానీ వీడియో చేయకండి. మేము మీకు ఇన్నిసార్లు ఎందుకు స్కిప్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు అని అంటే, మీరు ఫుల్ వీడియో చూడకుండాని స్కిప్ కొట్టేసి లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి తర్వాత కామెంట్ సెక్షన్లో పెడుతుంటారనమాట కొన్ని కామెంట్స్ మీకు అర్థం కాక. సో అందుకే ఫుల్ వీడియో చూడమని మేము అడుగుతాము. అండ్ కమింగ్ టు మీ, మేము చిన్న యూట్యూబర్స్ అండి. సో మాకేమి పెయిడ్ ప్రమోషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. మేము ఇంత కష్టపడి మీకు మొత్తం అంతా వీడియో తీసి చూపించేది ఇన్ఫర్మేషన్ కోసమే. మేము కొన్నిసార్లు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూపిస్తుంటాం అనమాట. అందుకే వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి అని చెప్తాము. ఆ ఇన్ఫర్మేషన్ మీలో ఒక్కరు పనికొచ్చినా చాలు, మేము హ్యాపీయే. సో అందుకే వీడియోని మొత్తం చూడండి అండ్ ఆల్సో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటికొచ్చి ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నచ్చితే వీలైతే నా పేజ్ని, నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఈ మాల్లోని చాలా సావెనియర్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా ఇందులో కవర్ చేశాను నేను. అమ్మో, చిన్నదనుకున్నాను కానీ ఎంత పెద్ద మాల్ అండి బాబోయ్. నేనే ఫస్ట్ టైం రావడం, అందుకే మొత్తానికి అంతా కవర్ చేశాను నేను. సో మీరు కూడా చూడండి, మీకు ఐడియా ఉంటుంది కదా బ్యాంకాక్ వచ్చే ముందు ఏ మాల్స్కి వెళ్ళాలి, ఎక్కడ ఏవి దొరుకుతాయి, ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఎక్కడ మీకు అఫోర్డబుల్గా అనిపిస్తాయని మీకు చూపించడానికి మేము ఉన్నాం కదా, మీకు చూపిస్తున్నాం కదా, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా మేము. సో వీడియోని ఫుల్గా తెలుసుకోండి, సో దట్ మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వస్తే మీకు ఈజీగా ఉంటుంది. నా వీడియో ఒక్కసారి చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో వీడియోని మాత్రం క్లియర్గా చూడండి, వీడియోని ఫుల్గా చూడండి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పుడైతే ఒరిజినల్స్కి వచ్చేద్దాము. చూసారు కదా, ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్స్ అని పెడుతుంటారు. ఇక్కడ ఈ పోలో టీషర్ట్స్ ఏవైనా 69 బాత్ అంట. అలాగే ఇంకా వేరే టీషర్ట్స్, నార్మల్ డైలీ వేర్ టీషర్ట్స్, బేసిక్ టీషర్ట్స్ కూడా కుప్పల్లో పెడుతుంటారు. ఆ 190 బాత్ అలా అమ్ముతూ ఉంటారు అనమాట. ఇదిగోటి 199 బాత్ అని చెప్పాను కదా. ఇలా కుప్పల్లో మీకు ఏ టీషర్ట్ కావాలంటే అది ఏరుకొచ్చి, ఇవి డైలీ రెగ్యులర్ వేర్ టీషర్ట్స్ లాగా అనమాట. ఇలాగా బ్రాండ్స్ మారుతూ ఉంటాయి, సేల్స్ మారుతూ ఉంటుంది, ప్రైస్ మారుతూ ఉంటుంది. చూసారు కదా, బెవర్లీ హిల్స్. నెక్స్ట్ మనం సూపర్ స్పోర్ట్ అనే స్టోర్కి వచ్చామన్నమాట. సూపర్ స్పోర్ట్, నేను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ స్టోర్ నేమ్. అయితే ఇక్కడ స్పోర్ట్స్ వేర్, ఎథ్లీజర్ వేర్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ షూస్ కానీ, బ్యాగ్స్ కానీ అండ్ ఫిట్నెస్కి సంబంధించినవన్నీ అనమాట. ట్రస్ట్ మీ, నేనైతే ఫిట్నెస్ ఫ్రీక్ని కాదు. మామూలుగా నడవడానికి షూస్ ఉంటే చాలు, రన్నింగ్కి వాకింగ్కి అనుకునేదాన్ని. నేనైతే అసలు అంత ఆలోచించను అనమాట. షూస్ అంటే షూస్ మనకి కంఫర్ట్ ఉంటే చాలు అన్నట్టు. నేను అంతగా ఏం పెద్ద పట్టించుకోను. కానీ ఈ స్టోర్కి వచ్చాక మాత్రం ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది షూస్ అనమాట. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉన్నాయా అసలు, ఒక్కదాని మించి ఒకటి, అన్నీ ఒరిజినల్ వేవి అండ్ ఆల్సో అన్నీ సేల్లో ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్, ఫిట్నెస్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ, సాక్స్ కానీ, స్లీవ్స్ కానీ, షూలు కానీ అన్నీ ఉన్నాయి. అసలు ఈ షూస్ అయితే చూడండి అమేజింగ్ ఉన్నాయి. మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను నేను, ఎంత మార్జిన్ ప్రైస్ సేలో అక్కడ షూస్ అయితే ఉన్నాయి. అసలు నాకైతే మతిపోయింది. మా కన్నయ్య ఈ వీడియో చూడాలి కానీ ఎక్కడ దొరకబట్టావే ఈ స్టోర్ అని అనుకుంటాడు. ఎందుకే నాకు ఇన్ని రోజులు చెప్పలేదు అని చెప్పి. మా కన్నయ్య గారిని చూస్తే వచ్చేసి ఇక్కడే ఉండిపోతాడు. అంత బాగున్నాయి షూస్ అయితేను, అన్ని విధాలుగా, ఐ మీన్ అన్ని పర్పసెస్కి ఫిట్ అయ్యే షూస్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. రన్నింగ్ షూస్, వాకింగ్ షూస్, కలర్ బాగుంది. ఇక్కడ అప్ టు 60% ఆఫ్ సేల్ కూడా నడుస్తుంది ఇన్ స్టోర్లోని. అలాగే మీరు బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చూసారు కదా, అవుట్లెట్ ప్రో అని ఉంది చిన్న షాప్. ఇక్కడ కూడా ఆడిడాస్, నైకి ఇంకా చాలా చాలా బ్రాండ్స్ ఒరిజినల్ షూసే మీకు మంచి డిస్కౌంట్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి షూస్ కూడా కలెక్షన్ ఇక్కడ. ఇలాంటి షాపులు చూసుకొని రండి. మీకు నిజంగా ఒరిజినల్స్ కావాలంటే, ఎవరైనా ఒరిజినల్ ప్రిఫర్ చేసేటోళ్ళు ఉంటారు కదా కంఫర్ట్ అండ్ స్టైల్ కోసం, ఇలాంటి షాప్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇలాంటి స్టోర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. నౌ కమింగ్ టు సొవెనీర్స్ అనమాట. సొవెనీర్స్ అంటే ఏం లేదండి, మీరు ఒక ఊరు వచ్చి, ఒక దేశం వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి గిఫ్ట్స్ కానీ ఏవైనా ఐటమ్స్ మన వాళ్ళకి తీసుకొని వెళ్తుంటారు కదా, గిఫ్ట్లు కానీ, దాన్నే సొవెనీర్స్ అంటారు. నాకెందుకో ఈ మాల్లోని సొవెనీర్స్ చాలా బాగా అనిపించాయి. ఏంటో డిఫరెంట్గా అనిపించాయి. నేను చాలా మార్కెట్స్ చూశాను, చాలా మాల్స్ చూశాను అండ్ వీడియోస్లో చూపించాను కూడా. అయినా కూడా కొంచెం ఇక్కడ యూనిక్గా ఉన్నట్టు అనిపించాయి ఐటమ్స్ కూడా. అండ్ ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గానే నాకైతే అనిపించాయి. కంపారిటివ్లీ మార్కెట్ ప్రైజెస్ లాగే ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇఫ్ పాసిబుల్ ఇక్కడ చూడండి, సొవెనీర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీని. నాకైతే బాగా నచ్చాయి. తిరిగి తీసుకెళ్ళండి. ఈ ఒక్క మాల్కి వస్తే చాలా అనుకుంటాను నేను. ఒక 1 ఫుల్ డే పడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఫుడ్కి కూడా ప్రాబ్లం లేదు. బ్యాంకాక్ అంటేనే షాపింగ్ హెవెన్ అండి, ఎందుకంటే ఇది టూరిజంకి ఫేమస్ కదా. సో ఇక్కడ హ్యాండ్మేడ్ సోప్స్ దొరుకుతాయి కొన్ని, అవి కూడా తీసుకెళ్ళండి మీ ఫ్రెండ్స్కి, వాటికి గిఫ్ట్లు ఇవ్వడానికి అలాగా. అండ్ ఆల్సో
చాలా మంచి మంచి వెరైటీ సొవినర్స్ దొరుకుతాయండి. నేను ఎక్కడ ఇలాంటి సొవినర్స్ అయితే చూడలేదు. మీరు ఇలాంటి సొవినర్స్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇక్కడ కనిపిస్తే తీసుకెళ్ళండి. మీ వోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ట్రస్ట్ మీ, అసలు చాలా వెరైటీ వెరైటీ అన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట, మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యూట్ క్యూట్ స్టఫ్ కూడా ఉంటాయండి. పిల్లలకి నచ్చేలాగా ఏ ఏజ్ గ్రూప్కైనా ఈ మాల్లోని అన్ని ఏజ్ గ్రూపులకి గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సొవెనీర్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే చాలామంది ఇప్పుడు ఒక ఆనవాయితీ అయిపోయింది కదా, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటేను తిరిగి చాక్లెట్లు తీసుకొని వచ్చి ఇవ్వడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే థాయిలాండ్లోని యూజువల్లీ ఫ్రూట్స్తోని ఫ్రూట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కోకోనట్ కానీ, డూరియన్ కానీ, మిల్క్ టీ కానీ, ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ అనమాట. డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అని, లేదా ఫ్రూట్ ఫ్లేవర్స్ అని, క్యాండీస్, అలా చాలా వెరైటీస్ అమ్ముతూ ఉంటారనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళాలి అబ్బా, ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఏం నచ్చుతుంది వాళ్ళకి అన్న కన్ఫ్యూజన్ ఉండకుండాని ఇలాగ మీరు ఏదైనా పికప్ చేసుకొని వెళ్ళండి. అందరికి మీరు సమానంగా ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. అసలు ఇంత ఇన్ఫర్మేషన్లు, అడ్వైస్లు ఎవరిస్తారు చెప్పండి? నేను కాబట్టి నా ఛానల్లో ఇస్తున్నాను నేను. సో మీ అందరికీ ఈజీగా ఉండాలని, మీ ట్రిప్ కానీ, మీ జర్నీ కానీ, ఐ మీన్ మీరు వచ్చే ఈ ట్రిప్ కానీ అంతని ఈజీగా ఉండాలి, మీకు అన్నీ ఈజీగా తెలుసుకోవాలని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉంటానన్నమాట. సో మీకు 1 డేలోని ఏ సూట్ కావాలంటే ఎలాంటి సూట్ అయినా స్టిచ్ చేసి ఇస్తారంట వాళ్ళు. మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసి ఇస్తారంట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సూట్స్ డిస్ప్లేలో పెట్టారు. అయితే ఈ మాలోడు ఒక్కొక్క ఫ్లోరు కేటగిరీ వైజ్ డివైడ్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఈ ఫ్లోర్ అంతాని మీకు ఎలక్ట్రానిక్ డివైజెసే కనిపిస్తాయి. అంటే ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్ స్పీకర్లు, అండ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి, ఫోన్ కేసులని, అండ్ ఫోన్ రిపేర్స్ అని. ఇక్కడ పెద్ద షాపులు ఉంటాయి, చిన్న షాపులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద బ్రాంచ్ ఉన్న షాపులు ఉంటాయి, చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి. మీకు రకరకాల ఫోన్కి సంబంధించిన ఐటమ్స్, లేదా వీడియోకి సంబంధించిన ఐటమ్స్, వ్లాగింగ్కి సంబంధించిన ఐటమ్స్, కెమెరాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లోర్ అంతా మొత్తం మీకు ఎలక్ట్రానిక్ అప్లయన్సెసే కనిపిస్తాయి. ఐ మీన్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అంటే అదే ఫోన్కి కానీ, ఈ వ్లాగింగ్ కానీ, వీడియోస్ చేసుకోవడానికి ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట. ఫోన్ కేసులని, ఫోన్ యాక్సెసరీస్ అని, ఫోన్ రిపేర్స్ అని, మొత్తం ఈ ఫ్లోర్ అంతా అవే కనిపిస్తాయి మీకు. నాకు ఈ ఫ్లోర్ అంతా చూస్తుంటే మా డాబా గార్డెన్స్ ఏరియా గుర్తొస్తుంది. మీలో ఎంతమందికి వైజాగ్లో డాబా గార్డెన్స్ ఏరియా తెలుసు? సో మీలో ఎవరికైనా డాబా గార్డెన్స్ ఏరియా తెలిస్తే మీరు కనెక్ట్ అవుతారు. అక్కడ కూడా ఆ ఏరియాలో కూడా మొత్తం అన్ని లైన్గాని ఈ సెల్ ఫోన్ షాపులు, రిపేర్ షాపులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. హోల్సేల్ షాపులు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడే ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్లు, మంచి మంచి పెద్ద కాస్ట్లీవే సెకండ్ హ్యాండ్ ఫోన్లు, దాన్ని ఏమంటారు, రీఫర్బిష్డ్ పీసెస్ అవి కూడా దొరుకుతాయేమో. యాపిల్ అని, యాపిల్ వాచ్లని, అసలు దొరకని ఐటమ్ అంటూ లేదుగా ఈ ఫ్లోర్లోని, అండ్ ఆల్సో ఈ మాల్లోని. అండ్ ఇంకొక విషయం నేను విన్నది ఏంటంటే, ఐఎమ్ నాట్ ష్యూర్, మళ్ళీ చెప్తున్నాను, నేను విన్నది ఏంటంటే కంపారిటివ్లీ మన కంట్రీ కన్నా ఇక్కడ ఫోన్ ప్రైజెస్ కొంచెం చీప్ అంట. ఐ మీన్ తక్కువ అంట. ఎంతో డిఫరెన్స్ ఉంటుంది మరి, కానీ చాలా తక్కువ అని చెప్పి నేను విన్నాను. ఐ మీన్ ఇక్కడ లేటెస్ట్ మోడల్ ఫోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్టోర్లోని. అండ్ ఇది బనానా స్టోర్ అని కనిపించింది కదా, ఇది చాలా ఫేమస్ స్టోర్ అనమాట. ఐ మీన్ మొత్తం థాయిలాండ్లోని ఇది చాలా ఫేమస్ స్టోరు. మనకి ఉంటాయి కదా ఇండియాలో స్టోర్స్ లాగా, సో ఇది చాలా ఫేమస్ స్టోర్. ఈ స్టోర్ ఒకసారి బాగా చూడండి. వేవ్ మొబైల్ అంట. ఏం ప్యాక్ చేస్తున్నాడో, అసలు ఎన్ని డబ్బాలు ప్యాక్ చేస్తున్నాడో. లిటరల్ హాఫ్ అన్ అవర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎన్ని డబ్బాలు, అసలు ఆడు ఫోన్లే పంపిణీ చేస్తున్నాడు, స్వీట్ డబ్బాలు పంపిణీ చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు. మరి ఇది ఏ ఫోన్ బ్రాండ్ ఏంటో మీకు కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. చూసారా అసలు ఎంత హైట్లో పెట్టాడు ఆ ఫోన్లన్నీని. మరి ఏంటో మరి ఫోన్లకి అంత క్రేజ్ అండ్ డిమాండ్. అలాగే ఇక్కడ ఫ్లోర్లోని ఫుల్ గోల్డ్ షాప్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉంటాయి. గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, పర్ల్స్ అని, జెమ్స్ అని, ఈ ఫ్లోర్ అంతాని అవే ఎక్కువ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఈ గోల్డ్ షాప్లు ఎక్కువ.
ఇక్కడ గోల్డ్ చీప్ అంటారు కానీ మరి నాకైతే అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు. చూస్తున్నారు కదా ఇదంతా థాయ్ భాషలో ఉంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అది గోల్డ్ రేట్ ఎంత లేదా వెయిట్ రేట్ ఎంత అవన్నీ అక్కడ రాసున్నాయి. ఇక్కడ గోల్డ్ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది అనమాట, మన గోల్డ్ లాగా ఉండదు. మన గోల్డ్ కొంచెం కాపర్ కలుపుతారు, సో మనది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గోల్డ్ ఇలాగ ఉంటుంది అనమాట. ఇది ఏవో ప్రమోషన్ అని కూడా వీళ్ళు పెట్టారు. ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్ అంట, సో సిల్వర్ కూడా అమ్ముతున్నారు అండ్ ఆల్సో వేరే ప్రెషియస్ స్టోన్స్ జెమ్స్ అవి కూడా అమ్ముతున్నారు. ఈ ఫ్లోర్లో చాలా గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మెయిన్గాని 23 క్యారెట్ గోల్డ్ అమ్ముతారనమాట. మనకి 22, 24 ఎలాగో ఇక్కడ 23 క్యారెట్ అమ్ముతారనమాట. మరి ఎంత ప్రైస్ డిఫరెన్స్ అనేది అవన్నీ నాకు ఐడియా లేదు, సో నేను చెప్పలేదు. అలాగే ఈ మాల్లోని చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ప్లస్ ఇక మూవీ థియేటర్ కూడా ఉన్నది. సో నాకు తెలిసి మీరు ఈ ఎంబీకే సెంటర్ ఈ మాల్ పేరు అనమాట. ఇక్కడికి వస్తే 1 ఫుల్ డే సరిపోద్దేమో మొత్తం మీకు తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. చూస్తున్నారు కదా గోల్డ్ అంతని వీళ్ళ థాయ్ మోడల్స్ ఇలా ఉంటాయన్నమాట, మన మోడల్స్ లాగా ఉండవు, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు 1 ఫుల్ డే టైం ఉంటే మాత్రం ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్. 6 ఫ్లోర్స్ ఉందండి మాల్కి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క గంట తిరిగినా కానీ మీకు 6-7 అవర్స్ ఈజీగా పడుతుంది. సో యా గైస్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ఈ మాల్ కోసం అండ్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయని. సో మీరు కానీ బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ మాల్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. సో యా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల.